వెల్కమ్ టు కడప. కడపకు వచ్చారు కదా సార్, మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? కడప బాగుందా? మా కడప పీపుల్ బాగా నచ్చారా? సార్ ఇక్కడ కడపకు వచ్చారు మీరు, మా ఫ్రెండ్స్ మా స్టూడెంట్స్ అందరు మీకు నచ్చారా? సార్ మీ పాట ఏమైందంటే వన్ సెకండ్, మీ పాట ఏం ప్రశ్నించడం కదా. సో మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడగకూడదో తెలీదు, కానీ మాకున్న క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాం. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, ఇక్కడ రిజర్వేషన్స్ అనే ఉంది కదా, రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్షిప్ కి, లవ్ మ్యారేజెస్ కి క్యాస్ట్ ఫీలింగ్ లేని, చదువుకునేటప్పుడు జాబ్స్ వచ్చేటప్పుడు రిజర్వేషన్స్ అంటున్నారు. ఈ క్వశ్చన్ నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుంది, ఒకరిని మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి స్టూడెంట్ ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నో క్యాస్ట్ అన్నారు, లవ్ చేసేటప్పుడు నో క్యాస్ట్ అన్నారు, లవ్ మ్యారేజ్ చేసేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా మాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అన్నారు. అదే ఒక ఓసీ స్టూడెంట్ ఎగ్జామ్ ఫీజు కట్టలేక, జాబ్ కాడ అప్లికేషన్ ఫీజులు లేక బయట నిలబడిన రోజులు చాలా ఉన్నాయి సార్. ఒక ఓసీ స్టూడెంట్ కి జాబ్ లేక బయట ఉంటున్నారు కేవలం రిజర్వేషన్స్ వలన. ఆ రిజర్వేషన్స్ ఎందుకు? ఇంకో క్వశ్చన్, ఇండియా ఇప్పటికే డెవలపింగ్ కంట్రీగా ఉంది, ఎందుకు? ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్స్లలో రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. ఓసీ స్టూడెంట్స్ కి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటే కదా, అదర్ క్యాస్ట్ వాళ్ళకి 250, 300 రూపీస్ ఉంది. ఏ ఓసీలో పేదవాళ్ళు లేరా? మేము ఎకనామీ, మాకు రైట్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోనికి, కానీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు? ఒక్క నిమిషం దయచేసి, ఎవరు అరవద్దు, వినిపించట్ల మాట. మీరు కూడా మెల్లిగా, నెమ్మదిగా, స్ఫుటంగా, బలంగా మాట్లాడిన, చిన్నగా చెప్పండి, నాకు అర్థం అవుతుంది. దయచేసి ఎవరు అరవద్దు, చెప్పమ్మా. గవర్నమెంట్ సెక్టార్స్, వన్ సెకండ్ ఫ్రెండ్స్ ప్లీజ్. గవర్నమెంట్ సెక్టార్స్ లో ఒక సెక్టార్ ని కనుక చూసుకుంటే గన ఆల్మోస్ట్ అందరూ ఓసీ కన్నా మిగతా క్యాస్ట్ వాళ్ళే ఉన్నాయి. క్యాస్ట్ ఫీలింగ్ గురించి నేను మాట్లాడడం లేదు సార్. ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఒకప్పుడు అంబేద్కర్ చేశారు, ఎందుకు? ఒకప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ లేవు. ఇప్పుడు చూస్తే ఒక ఓసీ క్యాండిడేట్, ఒక ఎకనామికల్ గా బ్యాక్గ్రౌండ్ ఉండేది ఎవర్రా అంటే ఖచ్చితంగా ఓసీ క్యాండిడేట్. అది రెడ్డిస్ అన్నా ఉంటారు, వైశ్యాస్ అన్నా ఉంటారు, ఏ ఓసీ క్యాండిడేటే ఉంటాడు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు మేము రిచ్ ఉండొచ్చు, ఇప్పుడు లేరు అది సిచ్యువేషన్. ప్రెసెంట్ ఈ రాయలసీమను పాలించిన రాయల వారి ఫ్యామిలీ గుని ఇప్పుడు ఎకనామికల్ గా బ్యాకే ఉన్నారు సార్. ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ, ఇక్కడ నేను మెన్షన్ చేస్తుంది క్యాస్ట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, నేను ఏ క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడడం లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్స్ లో కానీ బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ బుక్కులు కూడా రిజర్వేషన్ ఏంటి సార్? చదువు అనేది ప్రతి ఒక్కరికి ఈక్వలే కదా. అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు రిజర్వేషన్స్ నాకు అర్థం కావట్లేదు. ఒక గవర్నమెంట్ సెక్టర్ లో తీసుకుంటే గనా, ఒక గవర్నమెంట్ సెక్టర్ లో జస్ట్ ఫర్ ఒక పై అథారిటీ పీపుల్ చూసుకుంటే మోస్ట్లీ చాలా మంది బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఎందుకు మీకే వస్తున్నాయి జాబ్స్ అంటే వీఆర్ ఫ్రమ్ రిజర్వేషన్. అది రిజర్వేషన్ అది గర్వంగా చెప్పుకుంటున్నారు, మాకెందుకు రిజర్వేషన్స్ లేవు? మా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, కానీ మాకు సీట్లు రావు సార్. నిజంగా చెప్పాలంటే నేను ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సార్, శ్రీనివాస ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మొన్న రీసెంట్ గా మేము గేట్ ఎగ్జామ్ కి అప్లికేషన్ కట్టాము. అప్లికేషన్ ఫీ 1500 సార్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. ఫర్ గర్ల్స్ రిజర్వేషన్ కి 750 రూపీస్ సార్. నెక్స్ట్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ సార్. అప్లికేషన్ ఫీ మాత్రమే. ఏం సార్ మా ఓసీలలో పేదవాళ్ళు లేరా? మేము అంత కట్టుకోలేం సార్. అట్లీస్ట్ గర్ల్స్ ఓసీ ఉన్న క్యాండిడేట్స్ కి 750కి తగ్గించారు సార్. ఓసీ ఉన్న బాయ్స్ ఎంత మంది ఎగ్జామ్ ఫీజు కట్టలేక అటెంప్ట్ కాలేదు సార్. ఎందుకు కావడం లేదు? చదువు కాడ ఈక్వాలిటీ అన్నారు. నేను చిన్నప్పుడు 10th లోనో 6th లోనో చదివా సార్. లా ముందర అందరు ఈక్వల్ 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 ఈక్వల్. ఎక్కడ ఈక్వల్ ఉంది సార్? నాకు అది మాత్రం రావట్లేదు. అదే నా క్వశ్చన్స్. థ్యాంక్ యూ సార్.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను సెంట్రల్ కాలేజ్ నుంచి వచ్చాను సార్. నేను మొన్న కర్నూలులో జరిగిన స్టూడెంట్స్ మీటింగ్ది మీరు చూశాను సార్ ఫేస్బుక్లో. నేను రాయలసీమ నుంచి చాలా మంది వచ్చారు కానీ ఏం చేయలేదు, కానీ నేను ఒక బాధ్యతతో చేస్తున్నాను అన్నాను. దానికి నేను చాలా ఆ లైన్కి నేను చాలా అంటే ఇంకా ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు సార్ ఏం చెప్పాలో. ఐ లైక్ దట్ సెంటెన్స్ అండ్ ఎవ్రీథింగ్ సార్. మీరు ఇక్కడ కడపకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే మీరు సీఎం అవ్వాలని అందరం కోరుకుంటున్నాం సార్. కానీ నా వంతుగా నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను మార్పు రావాలి మార్పు రావాలి అని. కరెక్ట్ నాకు ఈ సంవత్సరం నుంచే ఓటు హక్కు వచ్చింది. నా మార్పుకి మీ పార్టీకి రెండు జత కలిస్తే ఖచ్చితంగా మంచి సమాజం వస్తుంది సార్. మీరు సీఎం అవుతే మా మెడికల్ సైడ్ కూడా చాలా డెవలప్ అవుతుందని ఎంతో ఆశిస్తున్నాం సార్. మీరు సీఎం అవుతే విద్యార్థులకు చేయాలనుకుంటున్న కొన్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఏవైనా మాకు గవర్నమెంట్ కాలేజెస్ అంటారు కానీ అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి కదా సార్. సోర్సెస్ మాకు ఏం ప్రొవైడ్ చేయదు సార్. మాదే కాదు ఏ గవర్నమెంట్ కాలేజ్ ఇదే సిచ్యువేషన్. మేము అంతంత డబ్బులు కట్టుకోలేక గవర్నమెంట్ కాలేజ్లో మంచిగా చదివి చేరితే సోర్సెస్ ఉండవు ఏముండవు సార్. ఏమన్నా అంటే గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ఓన్లీ శాలరీస్ వరకే ఇస్తుంది, ఇదేం పట్టించుకోదు మీరే చేసుకోవాలి అంటే. మీరు వచ్చినాకైనా ఈ పరిస్థితి మారాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మై ఫస్ట్ ఓట్ గోస్ టు జనసేన. హలో అన్న, నమస్తే అన్న. నా పేరు సంపత్ కుమార్ అన్న. యోగవేమ యూనివర్సిటీ వచ్చాను. యోగవేమ యూనివర్సిటీ వచ్చాను. కడప యోగవేమ యూనివర్సిటీ. ఒక యోగవేమ యూనివర్సిటీ దాని యూనివర్సిటీ అని ఎవరన్నా ఎవరన్నా వచ్చి చూస్తే దాని యూనివర్సిటీ అని ఎవరు అనరు. ఒక డిగ్రీ కాలేజ్ లేదా ఒక పీజీ కాలేజ్ లాగా ఉంటుంది. ఎప్పుడో కట్టించిన భవనాలు అట్లే కుప్పకూలిపోతున్నాయి. 1 లేదా 5 భవనాలు అట్లే ఉన్నాయి. లా కాలేజ్ అయితేమి, బయట ఒకటి ఎంబీఏ కాలేజ్ అని ఉంది. ఎంబీఏ వాళ్ళకైతే ఇంతవరకు ఒక స్పెషలిటీ కూడా లేదు. ఉన్న కోర్సులు కూడా తొలగిస్తున్నారన్న యూనివర్సిటీలో. ముఖ్యంగా ఏంటంటే మేము స్కాలర్షిప్ అప్లై చేస్తాము. 11 సంవత్సరాలు అవుతుంది యూనివర్సిటీ పెట్టి. 11 సంవత్సరాల నుంచి 3,000 మంది బయటికి వెళ్తారు ఒక్కొక్క సంవత్సరం. ఇప్పటికీ 3 లక్షల మంది బయటికి వెళ్ళారు. 3 లక్షల మందిలో కనీసం అంటే 50,000 మంది కూడా ఉద్యోగాలు చేసిన లేదు యూనివర్సిటీ తరఫున. ఎందుకంటే ధీమా చెప్తానంటే ఇంతవరకు మా సీనియర్స్ బయటికి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉండేది 25 మంది 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సు. 25 మందిలో మొత్తం 300 మంది దగ్గర ఖాళీ ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, అమ్మాయిలకు పెళ్లి చేస్తున్నారన్న. మా ఇంత దుర్బద సార్ క్యాంపస్ ఎలక్షన్లు జరపండి సార్ అని అడిగితే మీరు ఏమి రాదు మీకు, మీరు బయటికి వెళ్ళండి సర్టిఫికేట్ మీకు ఇస్తాము. ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసులు, జైల్లో వేయడాలు, అంతకన్నా ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయడాలు 3 months 4 months. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి సార్ ఏం సార్ మా పరిస్థితి మాకు ఉద్యోగాలు ఏమంటే నువ్వు ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకో లేకపోతే నేను పోలీస్ స్టేషన్లో పెడతామంటారు. ఏందన్నా దుస్థితి. మీరు ఒక్కసారి యూనివర్సిటీ వచ్చి మీరు పరిశీలిస్తే దానికి అర్థమవుతుందన్న. ఇంకోటి ఏంటంటే యోగ యూనివర్సిటీలో స్కాలర్షిప్ మాకు 10,000 అన్న ఫీజు. మేము ఓసీ క్యాండిడేట్స్, బీసీ వాళ్ళకి అందరికీ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 స్కాలర్షిప్, మేము 10,000 స్కాలర్షిప్ అప్లై చేస్తాం. వాళ్ళు లెటరు ఒక ప్రిన్సిపాల్ అయితేమి, ఒక వీసీ అయితేమి, ఒక రిజిస్టర్ అయితేమి ఏ విధంగా లెటర్ ఫార్వర్డ్ చేస్తారంటే విద్యాశాఖ మంత్రి గారికి 6,000 మాత్రమే ఫీజు వాళ్ళకి పంపిస్తారు. మిగతా 4,000 మాతో కట్టిస్తారన్న. ఇంత దుర్పరిస్థితి ఎక్కడా లేదు, ఒక ఓన్లీ యోగం యూనివర్సిటీలో మాత్రమే ఉంది. ఏం సార్ అని మేము ప్రశ్నించే మీకు ఇంతే ఫీజు వచ్చేది, ఉంటే ఉండండి లేకపోతే చదువు అనేసి పెట్టెలు తీసుకొని ఇంటికి పోండి అంటారు. మెస్ బిల్ అయితే దారుణమైన పరిస్థితి. 2,000 రూపాయల నుంచి 3,000 వరకు రూపాయల మెస్ బిల్లు. అదే 3,000 రూపాయలు బయట కడితే లక్షణంగా రోజు మంచి ఫుడ్ తినొచ్చు అన్న. చాలా దారుణమైన పరిస్థితి అన్న. మాకు ఎవరు మాకు ఇంతవరకు ఎంతో మందికి మేము ఇచ్చాము, ఉత్తర్వులు జారీ చేశాము, కానీ ఒక్క తరపు నుంచి మాకైతే ఈ సమస్యలు పరిష్కరించింది లేదు, ఎవరు లేదు. మీరు మా సమస్యలు పరిష్కరించాలని ముందుకు వచ్చి మేము శిరస్సు వంచి నమస్కరించి మీకు మా వినతి పత్రం అందియాలని కోరుకుంటున్నామన్నా. మీరు ఆజ్ఞాపిస్తే మీ స్టేజ్ మీదకి మేము వస్తామన్నా.
వెయిట్ చేయండి వెయిట్ చేయండి బాబు, పిలుస్తాను వెయిట్ చేయండి, కూర్చో. Good afternoon, sir. Hearty welcome to Kadapa. Good afternoon, sir. Heartily welcome to Kadapa, sir. ఈరోజు నేను 3 విషయాల గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను సార్. మొదటి ఏంటి అంటే, ఎందుకు మనకి గవర్నమెంట్ స్కూల్స్ పెడుతున్నారు? ఓకే, పెడుతున్నారు, బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్సే వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో ఎందుకు జాయిన్ చేస్తున్నారు? అంటే అక్కడ పాఠాలు చెప్పేది వాళ్ళే, అంటే వాళ్ళ పాఠాలు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంటది కదా సార్. దెన్ వై దే ఆర్ జాయినింగ్ దర్ చిల్డ్రన్ ఇన్ టు ద కార్పొరేట్ స్కూల్స్? ఓకే, బాగుంది. అక్కడి నుంచి మేము ఎంతో అంత పే చేయలేరు కాబట్టి పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో వేస్తారు. అక్కడి నుంచి ఎంతో కష్టపడి వాళ్ళు చెప్పిన చదువు చూసుకొని బయటకు వచ్చి అంతా కష్టపడి ఎంట్రన్స్ లో అవి ఇవి రాసి వస్తే కాలేజెస్ కి ఇక్కడ కూడా ఫౌండేషన్స్ ఏమీ సరిగా ఉండవు సార్. బయట ఒక్క ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలి అంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండాలి వాళ్ళకి. ఆ ఇంగ్లీష్ చదువుకోవడానికి బయటకు వెళ్ళి వేలు ఫీజు కట్టి నేర్చుకోవాల్సి వస్తాను సార్. ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏమి అంటే, ఫస్ట్ మన గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేసేటప్పుడు అక్కడ ఫౌండేషన్ మంచిగా ఉంటే ఇంత కష్టపడాల్సి ఉండదు సార్. మన పేరెంట్స్ కి అంత స్తోమత లేక మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్స్ లో వేస్తున్నారు సార్. అక్కడ ఫౌండేషన్ లేక అక్కడ సేవ్ చేసిన మనీ పెద్దగా బీటెక్ అవి చేసిన తర్వాత చిన్నపిల్లలాగా మరీ అంతింత డబ్బులు బయట పెట్టి చదువుకోవాల్సిన దుస్థితి వస్తుంది సార్. సో ఇక్కడ ఏమి అంటే, వాళ్ళే చదువు చెప్తుండగా వాళ్ళ పిల్లల్ని ఎందుకు కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షలు పెట్టి చదివిస్తున్నారు సార్. అదే వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ చదివితే వాళ్ళు కరెక్ట్ గా పనిచేస్తారు, కరెక్ట్ గా పాఠాలు చెప్తారనే ఉద్దేశం సార్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమి అంటే, ఇప్పుడు బయట మద్యం షాప్స్ ఉన్నాయి సార్. బయట బోర్డు మాత్రం 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళకే మద్యం అమ్మబడును అంటున్నారు సార్. దెన్ వై బిలో 18 స్టూడెంట్స్ ఆర్ అడిక్టెడ్ టు వైన్స్, ఆల్కహాల్స్? కేవలం దాని వల్లనే ఎన్నో ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అవుతున్నాయి సార్. ఆ చదువుకోవాల్సిన వయసులో 18 ఏళ్లకి ముందే మద్యంకి బానిసలైపోయి అటు పేరెంట్స్ కి చదువుకి అన్ని దూరం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. థర్డ్ పాయింట్ ఏమి అంటే, ఇప్పుడు మన సొసైటీలో అమ్మాయిల పైన చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి సార్. వన్స్ ఒక అటెంప్ట్ ఏమైనా జరిగింది అంటే మన పోలీస్ వాళ్ళు మన వాళ్ళు చాలా ఫోర్స్ గా చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు సార్. అది ఎంతకాలం, కొన్ని రోజుల వరకే. దెన్ ఇంకొకటి జరుగుతుంది, దెన్ అదే ఫోర్స్ తో వాళ్ళు జరుగుతున్నారు సార్. ఎప్పుడైతే అవి 1, 2, 3 జరిగి ఆగిపోతున్నాయో మన వాళ్ళ పని కూడా అప్పుడే ఆగిపోతుంది సార్. దెన్ ఇంకొకటి ఎప్పుడైనా మన సొసైటీ ఫోర్స్ఫుల్ గా దాని గురించి సోషల్ మీడియాలో మాట్లాడింది అంటే అప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు సార్. మిగిలిన టైం అంతా ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఒక కేసు క్లోజ్ అయింది అంటే వదిలేస్తున్నారు సార్. దాన్ని ఎందుకు రూట్స్ నుంచి ఎవరు ఇన్వెస్టిగేట్ చేయడం లేదు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ 2 విషయాలపైన నేను ఐఎమ్ డాక్టర్ గురుప్రసాద్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్ ఫ్రమ్ రిమ్స్ మెడికల్ కాలేజ్ సార్. 2 విషయాలపైన సార్, డాక్టర్ల సమస్య పైన ఒక విషయం, పార్టీ పటిష్టం పైన, యువత ఓటు సమస్య పైన. సార్ ఒకటి, డాక్టర్ సమస్య జనరేట్ సిస్టంలో ఆర్ఎంపీ పిఎంపీ సిస్టమ్, యాక్చువల్గా ఆర్ఎంపీ పిఎంపీ సిస్టమ్ మిగతా రాష్ట్రాల్లో అందరూ దాన్ని నిర్మూలించాలని కోరుతా ఉంటే ఇక్కడ పార్టీల కోసం, ఓటు కోసం, ప్రభుత్వాల కోసం, మరి టీడీపీ వాళ్ళైతేనేమి, వైసీపీ వాళ్ళైతేనేమి, వాళ్ళందరూ సన్మానాలు వాళ్ళకి ఏమంటే, వాళ్ళు మా డాక్టర్స్ కమ్యూనిటీ కంటే వాళ్ళు 50,000 లక్ష మంది ఉన్నారు. మరి 1,00,000 మంది ఓట్లు పోతాయనే ఒక దురుద్దేశంతో ఆర్ఎంపీ పిఎంపీ సిస్టమ్ని ఎంకరేజ్ చేయడము, వాటిని పల్లెల్లో పెట్టడము. అంటే యాక్చువల్గా మన ఆంధ్రాలో ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ సార్, తెలంగాణతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. యాక్చువల్గా పీజీ సీట్లు తక్కువ, ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్చువల్గా బయట సమాజంలో డాక్టర్ విపరీతం సంపాదించుకుంటే ఒక అపోహలో ఉన్నారు తప్పితే మినిమం 50,000 60,000 ఎంబీబీఎస్ క్యాండిడేట్ సంపాదించుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చింది. మరి వాడు గ్రామంలో వెళ్దాం అనుకుంటామంటే ఆర్ఎంపీ పిఎంపీలతో పోటీ పడలేక వాడు డాక్టర్ అనేసుకొని వాళ్ళ అనైతిక వైద్యంతో ఉండలేక ఎటు పోలేక ఒక సమస్య ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పాలి సార్. ఒకటి. రెండో సమస్య టైమ్లీ రిక్రూట్మెంట్ సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు డాక్టర్స్ రిక్రూట్ చేసినారు.
మళ్ళీ జస్ట్ 4 నెలల క్రితం రిక్రూట్ చేసినారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని అప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని, అంటే 5 సంవత్సరాల వరకు ఎంబీబీఎస్ వాడు పీజీ సీట్ కోసం తక్కువ పర్సెంటేజ్ తక్కువ కాబట్టి పీజీ సీట్ రాదు. జాబ్ పోదామంటే పల్లెకి పోతా ఉంటే ఆర్ఎంపీ పిఎంపీ సిస్టమ్. మరి రిక్రూట్ చేస్తారంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. దానికి కూడా రికమెండేషన్తో కాంట్రాక్ట్ జాబులు తీసుకుంటారు. ఆ కాంట్రాక్ట్ వాడే వాడికి ఒక పాయింట్స్ ఇస్తాడు. ఆ 5 సంవత్సరాలకు వాళ్ళు మాత్రమే జాబ్ జాయిన్ అవుతారు. అంటే టాలెంట్ పరంగా రిక్రూట్మెంట్ లేదు, టైం రిక్రూట్మెంట్ లేదు. అంటే ప్రతి సంవత్సరంకు టైం ఈ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో డాక్టర్స్ రిక్రూట్ చేస్తాం ఒక ప్లాన్ తీసుకొస్తే వాడు మెంటల్గా ప్రిపేర్ అవుతాడు. ఈ సెప్టెంబర్లో జాబ్ వస్తుంది, లేదంటే పీజీ జాయిన్ అవుతాను అనేది ఒక సిస్టమ్. మూడవది సార్, డాక్టర్స్ అంటే చదువుతా ఉన్నప్పుడు పీజీ వైద్య విద్యార్థి సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థి మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో ఒక అబ్బాయి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వల్ల చనిపోయాడు. హౌస్ సర్జన్ అబ్బాయి, ఎంబీబీఎస్ జస్ట్ ఒక 3 monthsలో కంప్లీట్ అవుతుంది. మరి ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదు. మరి దాదాపు నేను పీజీ చేస్తా ఉన్నాను సార్, నాకు 30 సంవత్సరాలు. మరి మా పేరెంట్స్ వ్యవసాయ కుటుంబం, నాకైనా కమ్యూనికేబుల్ డిసీజ్ వల్ల అక్కడ వల్ల ఏమైనా డెత్ అయితే నాకు ఏం భరోసా లేదు. మరి ప్రజల కోసం ఉన్నటువంటి వాళ్ళతోనే వైద్యం చేస్తూ ఉన్నప్పుడు కమ్యూనికేబుల్ డిసీజ్ వల్ల కానీ ఏమైనా డిసీజ్ వల్ల కానీ హాస్పిటల్లో నాకు బాగలేక చనిపోయినప్పుడు ఎటువంటి భరోసా లేదు. ఈ 3 విషయాలు. 4వ విషయం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ల్యాబ్లు, ఎంఆర్ఐలు అన్ని చోట్ల అట్లే ఉన్నాయి సార్. దానికి ఎంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారంటే అంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. మరి అట్లాంటిది పబ్లిక్ పార్ట్నర్ ప్రైవేట్ వల్ల వృధాగా, అంటే నిజంగా ఆ పర్సన్కి ల్యాబ్ పరీక్షలు అవసరం ఉండదు, కానీ వాడికి ఏంటి ఎన్ని ల్యాబులు చేస్తే డబ్బులు వస్తాయి. ఆ విషయంగా వాడు రాస్తానే ఉంటాడు. అవసరమైన వాడికి అవసరం దొరకట్లే, అనవసరంగా రాస్తా ఉన్నారు. 3వది సార్, మన పార్టీ పరిశ్రమ గురించి సార్. అంటే ఒక సామాన్యుడు సైతం, ఒక యువత సైతం ఎట్లాంటి సామాన్యుడు అంటే సార్, నేను మా రాజకీయ ఈ రాయలసీమ రాజకీయాల గురించి మీకు తెలిసే ఉంటుంది సార్. సార్ ఒక భయప్రాంతుల రాజకీయాలు. ఒక పల్లెలో ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ మా నాన్న దగ్గర పోయి నేను పవన్ కళ్యాణ్ మీటింగ్ పోయి వచ్చాను. విలువలు మంచివి ఉన్నాయి. సాధారణ వ్యక్తి కూడా పోయి మాట్లాడి సాధారణ సమస్యలు చెప్పే పరిస్థితి. నేను ఓటేద్దాం అనుకుంటున్నా అంటే, అరే ఇంట్లో పక్కింటోడికి చెప్పొద్దు, నువ్వు ఆడేయొద్దు, మన ఇంట్లో మన ఊర్లో లేకుండా చేస్తారు. మా జమ్మగుడు కాన్స్టిట్యున్సీ సార్. ఈ జమ్మగుడు కాన్స్టిట్యున్సీ ఎలా ఉంటుందంటే కొన్ని ఊర్లు ఈ వర్గం ఆ వర్గం ఏం సాధించారా అంటే వర్గంతో ఏం సాధించలే, భయంతో. అంతే. నిజంగా వాళ్ళ విలువలు నచ్చి పార్టీలో ఉంటే నేను దాన్ని డబ్బు పట్టట్లేదు సార్. ఏం లేదు, ఒక్కడికంటే ఒక లాభం తగ్గలేదు. అంతా భయం. అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లో సంపాదించుకునే అవకాశం ఉంటుందో వాళ్ళకే ఉంటుంది. ఏం ఉండదు, భయం. కులం భయం, ప్రాంతం భయం, ఫ్యాక్షనిజం భయం. సరే, ఒక యువత మారాలనుకుంటే తల్లిదండ్రులు, ఊరు భయాలు. మరి అట్లాంటి ఆ భయం బయటపడడానికి మీరు భరోసా ఇస్తా ఉన్నారు సార్. సార్ మనము జనసేన ఎమ్మెల్యే అప్లికేషన్స్కి విజయవాడకు రమ్మని అప్లికేషన్స్ ఒక సిస్టమ్ పెడితే, ఒక ఆటో వాళ్ళు, ఒక అంగన్వాడీలు ప్రతి ఒక్కరూ వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇదే మార్పుకి మొదటి చిహ్నం సార్. రెండోది సార్, అదే నేను పోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి టీడీపీ ఆఫీస్ దగ్గరకు వైఎస్ఆర్పీ పడిస్తే సెక్యూరిటీ గార్డు బయటకు ఎంటేస్తాడు సార్. నువ్వు ఏ పార్టీ తరపు వచ్చావు, ఏ రికమెండేషన్తో వచ్చినావు? ఈ పార్టీ అయితే, ఈ రాయలసీమ నాయకుల ద్వారా పుట్టిన పార్టీ అయితే డబ్బుందా, అధికారం ఉందా, కులం ఉందా, ఫేమస్ అయితేనే రావాలా. మరి అలాంటిది కాకుండా నిజంగా నీకు చేసిన విలువలు ఉన్నాయి, అలాంటి విలువలు వాళ్ళకి నిజమైన అవకాశం ఇది ఎప్పటికీ వర్తిల్లాలి సార్. ఎప్పటికీ విలువలతో వర్తిల్లాలి సార్. దానికి ఎప్పటికీ భరోసాగా ఉండాలి మీరు. ఒక్కొక్కసారి సార్ ఈ రాయలసీమ ఫ్యాక్షనిజాల్లో కానీ ఈ రాయలసీమ ప్రత్యేకమైన పరిస్థితులు సార్. దీనికి మనం ఏం చేయాలంటే మన పార్టీ కార్యకర్తలకు నిజమైన భరోసా ఇవ్వాలి. ప్రత్యేకమైన అభిమానంతో కానీ ప్రత్యేకంగా కార్యకర్తలకు మీరు సపరేట్గా వాళ్ళకు ప్రత్యేక దృష్టి రావాలి సార్. దానికి సార్ 5 నుంచి 6 మండలం ఒక నియోజకవర్గానికి, ఒక్కొక్క దాంట్లో మండలం 6 పంచాయతీలు, అంటే ఫైనల్గా ఒక మండలానికి ఒక నియోజకవర్గానికి 300 విలేజ్లు వస్తాయి సార్. ఆ 300 విలేజ్ నుంచి ఒక్కొక్క విలేజ్ నుంచి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాడికి, అంటే ఈ ఎలక్షన్లే మనకేం అవసరం లేదు సార్. ఎప్పటికీ నిజమైన అంటే సార్, గత 20 సంవత్సరాలు, వచ్చే 20 సంవత్సరాలు ఒకే ఒక పార్టీ ఉంటుంది సార్. ఉండాలంటే ఈ యువత మారాలా, భయాలు మారాలా, దానికి భరోసాగా మీరు ఉండాలా. ఆ భరోసాగా ఉండాలంటే మన పర్టికులర్గా మా కాన్స్టిట్యూన్సీకి వస్తే 300 విలేజ్ల్లో ఒక్కొక్కరు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న యువత ఉన్నారు సార్. 5 మంది యువతని ఇప్పుడు ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ అయితేనేమి, టెక్నాలజీ ఉంటుంది ఏమైతే, ప్రతిరోజు అంటే నేను డాక్టర్ వృత్తిని పోగొట్టుకుని రాజకీయాలకి రావనక్కర్లే, నాతో పాటు పార్టీకి సేవ చేయాలి. అలాంటి సేవ చేసే 5 మంది 6 మందిని ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు విలేజ్ని సమస్య, అంటే ఒక్కొక్కసారి ఆ 300 విలేజ్ని సంవత్సరంలో ఒక్కసారి విజిట్ చేసి వాళ్ళ సమస్యలకి ఒక్కసారి కనిపించినా, 5 సంవత్సరాల్లో 5 సార్లు కనిపించినా వాళ్ళకి ఎంతో కొంచెం తిరుగుతూ ఉన్నాడు, ఈ సమస్యలపైన వస్తాడని చెప్పి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్తో ఇది ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్.
హలో హాయ్ అన్న, నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలి. హలో, మేము మీకు ఒక క్వశ్చన్ అడగాలి. హలో, వైఎస్ఆర్ పార్టీ వస్తే కడప డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, టీడీపీ వస్తే కన్నా అమరావతి డెవలప్ అవుతుంది. మరి మీరు వస్తే స్టేట్ డెవలప్ అవుతుందా, లేదంటే మీ డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుందా? వైసీపీ వస్తే కన్నా కడప డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, టీడీపీ వస్తే కన్నా అమరావతి డెవలప్ అవుతుంది. కానీ మీరు వస్తే స్టేట్ డెవలప్ చేస్తారా, లేదంటే మీ డిస్ట్రిక్ట్ డెవలప్ చేసుకుంటారా? స్లోగన్స్ ని ఒక్క నిమిషం స్లోగన్స్ మార్పు రాదు. కొంచెం మీరు కూర్చుంటారా? మీరు చేసి మీరు కూర్చొని, మీరు కూడా ముందు కూర్చోండి. ఒక నిమిషం. మీరందరూ విద్యార్థులు కాబట్టి నేను ఎప్పటికీ విద్యార్థిని, ఎందుకంటే నేను నేర్చుకోవడం ఆపలేదు. విద్యార్థికి కావాల్సిన మొదటి లక్షణం వింటం, నేర్చుకోవడం. ఎవరు నేర్చుకోగలరంటే వినేవాడే నేర్చుకోగలరు. నేను ఎందుకు వింటానంటే నేర్చుకోవడానికి వింటాను. ఆ విద్యార్థి యొక్క లక్షణం వింటాం. మీరు ఇందాక మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ ఇష్యూస్ కానీ, అలాగే గవర్నమెంట్ కాలేజెస్ తాలూకు విధి విధానాలు కానీ, యూనివర్సిటీ స్కాలర్షిప్స్ కానీ, క్యాంపస్ ప్లేస్మెంట్స్, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ తాలూకు తీరుతెన్నులు కానీ, మద్యం షాపుల విషయాలు కానీ, అలాగే ఇందాక మీరు మాట్లాడుతున్న భయం గుప్పిట్లో ప్రజలు రాజకీయ ముఠాల తాలూకు గుప్పిట్లో భయంగా బతకటం, మీరు ఏవైతే చెప్పారో అవి ఈరోజు వచ్చినవి కావు, 10 సంవత్సరాలు వచ్చినవి కావు. కొన్ని దశాబ్దాలు మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. మనందరం అయిపోయిన తర్వాత కూడా ఉండేది. ఒకళ్ళు ఎప్పుడూ కూడా భయాలు, స్వార్థం, ధ్వంసం చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు నిరంతర ప్రవాహం, ఇది ఆగదు ఎప్పటికీ. కానీ ఇంకొకళ్ళు మటుకు దీన్ని ఎదుర్కొంటూ ఉండాలి. నన్ను నిజంగా పాలిటిక్స్లోకి ప్రభావితం చేసింది, మేబీ నేను నెల్లూరులో స్కూల్లో ఉన్నప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ అనుకుంటా, అస్సాం గణ పరిషత్ మూవ్మెంట్ ఉండేది. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. దే వాంటెడ్ సమ్ చేంజ్, ఒక మార్పు రావాలని చెప్పి విద్యార్థులు చాలా బలంగా రోడ్ల మీదకి వచ్చి, భృగు కుమార్ అనే ఒక ఆయన, ప్రఫుల్ కుమార్ మహంతా అని చెప్పి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అనుకుంటా, వాళ్ళు స్టార్ట్ చేసిన మూవ్మెంట్ ఈవెన్చువల్గా వాళ్ళు ఒకళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకొక మంత్రి అయ్యారు, క్యాబినెట్ మంత్రి అయ్యారు. నాకు స్టూడెంట్ ఉద్యమాలు చాలా ఇష్టం నాకు. ఎందుకంటే చాలా అంటే పొల్యూషన్ లేకుండా ఉంటుంది విద్యార్థి వయసులో ఉన్నాను. దానికి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఏ ఉండదు, చాలా స్వచ్ఛంగా ఉంటుంది మైండ్, వెరీ అన్టచ్డ్ అండ్ అన్పొల్యూటెడ్. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను చాలా బలంగా నమ్ముతాను. అలాంటి విద్యార్థులకి ఎందుకు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతానంటే, రాను రాను మన సమాజం, మన నాయకులందరూ, ఉదాహరణకి మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ తీసుకునేటప్పుడు ఎక్కడ కుల భావన లేదు, మనకి మత భావన లేదు, ప్రాంత భావన లేదు, దేశ భావనే ఉండేది. రాను రాను నాయకులు
వాళ్ళ సంకుచిత భావాలతోటి మనమందరినీ రకరకాలుగా విడగొట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్. ఒక్కొక్క దేశానికి ఒక పర్టికులర్ సమాజం ఉంటుంది, ఒక సామాజిక పరిస్థితులు ఉంటాయి. ఆఫ్రికా వెళ్తే అక్కడ ట్రైబల్స్ కల్చర్ ఉంటుంది, రకరకాల తెగల మధ్య గొడవ. చూడడానికి అందరూ ఒకటేలా ఉంటారు కానీ డిఫరెంట్ తెగ. రువాండా లాంటి దేశం ఒక తెగల మధ్య గొడవలు పెట్టుకొని మొత్తం అడ్డంగా నరికేసుకుంటే ఒక తెగని ఇంకో తెగ నరికేస్తే ఆ జెనోసైడ్ అయిపోయింది. ఎవరు మాట్లాడలేకపోయారు దాని గురించి. సో ఎప్పటికీ గొడవ ఉంటాయి, ఒక రూపంలో కాదు ఇంకో రూపంలో. మన భారతదేశంలో మటుకు కులాల తాలూకు లక్షణం మన సమాజం. ఏం చేయలేం దానికి. మనం ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి మన చాయిస్ లేదు మనకి. కానీ మనకి ఎలా ప్రవర్తించాలన్నది అది మన జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. అది మనం పాటించకపోతే వచ్చే సమస్య ఇవన్నీ. ముఖ్యంగా సమాజాన్ని దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయ నాయకులు కానీ వ్యవస్థ కానీ వీళ్ళు కుల భావనలతో ఉంటే, ప్రాంతీయ భావనలతో ఉంటే దేశం అరిష్టానికి వెళ్ళిపోద్ది. ఇందాక తను మాట్లాడుతూ వైసీపీ వస్తే కడప డెవలప్ అవుద్ది, టీడీపీ వస్తే అమరావతి డెవలప్ అవుద్ది, మీరు వస్తే ఏం డెవలప్ అవుద్ది అంటే మానవత్వం చచ్చిపోకుండా కాపాడుతాను. అదొకటి నేను చేయను. నాకు రిజర్వేషన్స్ గురించి అంటుంటే, రిజర్వేషన్స్ పెట్టినప్పుడు ఒక ఖచ్చితమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పటికిప్పటికి వ్యత్యాసాలు ఉన్నాయి, మారినాయి. వివక్ష ఇంకోలా ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులు పెట్టిన గొడవలకి ఎంత సున్నితమైన ప్రశ్న ఇబ్బంది వచ్చేసిందంటే సత్యం ఎవరు మాట్లాడలేని పరిస్థితి. మీలాగంత ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితులు ఎవరికైనా సరే. కానీ దీన్ని మనం ఎలా మాట్లాడాలి? నాకు కూడా చాలా కష్టంగా ఉంటుంది మాట్లాడడానికి. ఎంత మాట్లాడితే ఎక్కువ, ఎంత మాట్లాడితే తక్కువ నాకు తెలియదు. మొన్న యుఎస్ నుంచి ఎవరో ఒక ఎంటర్ప్రీనియర్ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఖచ్చితంగా వివక్ష ఉంది, కుల వివక్షలు ఉన్నాయి మన దగ్గర, మనం ఏం చేయలేం దానికి. ఉద్యోగాలు మీరన్నట్టుగా చదువు అప్పుడు నాకు నిజంగా విసుగు ఎక్కడ ఉందంటే, నేను అలసిపోయాను చిన్నప్పుడు. పుస్తకాల్లో మోరల్ సైన్స్లో చాలా గొప్ప నీతి నిజాయితీ విలువలు ఉండే, బయటకు వచ్చినప్పుడు కనిపించే, నేను మనకి ఇలా చెప్పారు కదా అందరు పెద్దోళ్ళు అయితే అందరు ఇలాగుంటారేమో అనుకుని చూస్తే ప్రతి సంవత్సరం టీచర్లు ఒక్కొక్కళ్ళు ఫేవర్ చేస్తే నాకు అర్థం. మా టీచర్ ఇంత మంచి మోరల్ సైన్స్ పాఠాలు చెప్పి ఆవిడేంటి ఇలా మాట్లాడింది అనుకునేవాడు. అలా పెరిగి పెద్ద ఎక్కువైతే సమాజం నేను చదువుకున్న మోరల్ సైన్స్ లేదు అని అనుకున్నప్పటికీ నిజంగా చాలా నిరాశ నిస్పృహలకు గురైపోయాను. ఇంకా మారదేమో సమాజం అని చెప్పి నేను అందరిలాగా మారిపోలేక, అంటే మా ఇంట్లో మా వదిన అంటూ ఉండదు, నువ్వు అసలు ఈరోజు ఎలా మాట్లాడుతావు ఇంతమందితో అంటే. మా వదినకి తెలుసు నేను చిన్నప్పుడు ఈవెన్ యాజ్ అ టీనేజర్ నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడిని కాదు, భయంతో కాదు, జుగుప్సుతో అసహ్యంతో. ఎందుకంటే నాకు ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఎంత కుళ్ళు సమాజం మధ్యలో నేను ఏం మాట్లాడాలని అని చెప్పేసి ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడిని. స్కూల్కి కూడా వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి కూడా ఎందుకు ఇబ్బంది అనిపించిందంటే, నేను చాలా ఆశయాలతో పెరిగిన వాడిని. అవి కనిపించినప్పటికీ ప్రతి ఒక్కరు విలువలు మాట్లాడతారు. విలువలేమో మనకి, వాళ్ళకేం విలువలు ఉండవు. చాలామంది కూర్చోబెట్టి రకరకాల కామెంట్ చేస్తుంటాడు. చాలామంది కొంతమంది పెద్దలు కూర్చోబెట్టి మనం ఎలా బతకాలి, వీళ్ళు బతకాలి, వీళ్ళ ప్రైవేట్ జీవితాలు చూస్తే ఒక్కొక్కరు అస్తవ్యస్తమైన జీవితాలు. వీళ్ళు కూర్చొని మనకి చట్టాలు చేస్తారు, వీళ్ళు కూర్చొని మన జీవితాలు నిర్దేశిస్తారు, వీళ్ళ మన తప్పు నిర్దేశిస్తారని చెప్పి నాకు నిజంగా అసహ్యం వేసింది వీళ్ళందరిని చూసి. నాకు నిజంగా ఎవరితో ఎదురు తిరగాలని లేదు, తలంచుకొని బతకడం నాకు చాలా ఇష్టం, నా పని నేను చేసుకుని వెళ్ళటానికి. కానీ నా పని నేను చేసుకుని వెళ్ళటానికి కూడా ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది, ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాల్సిందంటే, నా ఒక్కడి కోసం అయితే పెట్టగలను, నాకు అంత తెగింపు ఉంది, నా ఒక్కడి పోరాటం నేను చేసుకోగలను. కానీ నేను మీ వయసులో ఉన్నప్పుడు వెంపర్లాడేవాడిని. ఒక మంచోళ్ళు ఎవరిని వచ్చి బలంగా మాట్లాడతాడంటే వాళ్ళ వెంట నడవడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉండేవాడిని. ఎవరిని వచ్చి మాట్లాడతారేమో ఎదురు చూసేవాడిని. ఎవరి కాళ్ళు మంచి ఆశయాలు సంఘ కులంకి వెళ్ళిపోతారు, మంచి ఆశయాలు మాట్లాడలేదంటే అవినీతి రాజకీయాలకు వెళ్ళిపోయారు. మంచి ఆశయాలతో ఉన్న స్టార్ట్ అయ్యి కులమో మతమో ముసుగులోకి వెళ్ళిపోయారు. నేను అనేది దేశభక్తిని తీసుకుని దానికి కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా విలువలతో ఏదైనా చేయొచ్చా అంటే
మనందరికీ అర్థం కావాల్సింది పూర్తి విలువలు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్. నిన్న సభలో ఏదో మాట్లాడుతూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, ఆయనే చేయలేకపోయారు, మీరేం చేస్తారంటే, నేను మన కర్నూలులో మాట్లాడితే విద్యార్థుల దాంట్లో నాకు అనిపించింది, నేను ఎప్పుడు కేవలం విలువలే మాట్లాడితే, కేవలం మంచితనం నాన్న అని చెప్పేసి అమ్మ అయ్యా బాబు వినండి మాట. రాజకీయ నాయకులు వింటారా? అమ్మ అయ్యా కొంచెం వినండి. మన దేవతల విగ్రహాలు ఎందుకు ఉంటాయి? 6 చేతులు 12 చేతులు ఎందుకు ఉంటాయంటే, ఒక చేతిలో అంకుశం ఉంటుంది, ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఒక చేతిలో వరదహస్తం ఉంటుంది, ఇంకొకటి అభయహస్తం ఉంటుంది. ఇన్ని రకాల చేతులు ఎందుకుంటాయండి? అవన్నీ మనకి సింబాలజీ. అది అంటే నువ్వు కేవలం మంచి వాక్యం మాట్లాడితే సరిపోదు, మంచిని తీసుకెళ్ళడానికి అంకుశం కూడా కావాలి. ఎవడన్నా తల ఎగిసి మంచిని తీసుకెళ్ళకపోతే తెగ నరికే కత్తి కూడా చేతిలో ఉండాలి, అప్పుడు కానీ మార్పు రాదు. కేవలం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉదాహరణగా తీసుకుంటే, పాపం మంచి విలువలు మాట్లాడితే ఆయనని టిఆర్ఎస్ నాయకులకు చెందిన వ్యక్తి ఒక అబ్బాయి కొట్టాడు. అతను ఆ రోజు నా దగ్గర అన్న మాటలు చాలా అవహేళనగా కొంతమంది మాట్లాడారు. కొంతమంది తనని తను రక్షించుకోలేని వాడు మమ్మల్ని రక్షించడం అని చెప్పేసి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కేవలం రాజకీయ పార్టీలు అంటే ఆశయాలు ఒకటి సరిపోదు, మంచి మాటలు ఒకటి సరిపోదు, గుడ్ పబ్లిక్ పాలసీసే సరిపోవు. మంచి పాలసీని తీసుకెళ్ళటానికి యూ నీడ్ అ వెరీ గ్రేట్ మజిల్ పవర్. మజిల్ పవర్ అంటే కొట్టడం కాదు, మన మీద మన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుంటే, దాడి జరుగుతుంటే దాడిని ఎదుర్కోవడానికి గుండె ధైర్యం కావాలి. దట్ ఈస్ మజిల్ పవర్. మజిల్ పవర్ ఉండి తీరాలి రాజకీయాల్లో. కేవలం కూర్చొని గాంధీజీ గారిలాగా సిద్ధాంతాలు పెడతామంటే ఆ కాలానికి చెల్లింది. మీరు మర్చిపోకండి, గాంధీ గారి చేతులు కూడా కర్ర ఉండేది, దండించలేదు కానీ కర్ర భయపెట్టేది. అప్పుడు ఆయన పక్కన ఉన్నది బ్రిటిష్ వాళ్ళ కొంచెం విదేశస్తులు, విదేశీయులు. వాళ్ళ సంయమనం పాటించడానికి మేము ఈ దేశస్తులం కాదని కొంత సంయమనం పాటించేవాళ్ళు. ఇప్పుడు మన ఊళ్ళల్లో మన రాష్ట్రాల్లో మొత్తం స్థానికులే. ఎవరిని నువ్వేంటంటే నేను ఈ ఊరోని అంటే నేను కూడా ఇదే ఊరోని చెప్పి దాడి చేయడానికి ఎక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు రాజకీయం చేయడం చాలా కష్టం. పూర్తి అహింసా పద్ధతి మంచిగా చేద్దామంటే రాజకీయ పరిస్థితులు అంతలే. మనం కూర్చోబెట్టి నమస్కారం పెడితే వాళ్ళు ఎదుటి బాంబు వేస్తే, కత్తితో నరికేస్తే ఏం చేస్తాం? తల చనిపోతామా? మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బ్రాందీ షాపులు ఉన్నాయి, మద్యం షాపులు ఉన్నాయి. కూర్చోబెట్టి చెప్తున్నారు, నేను మొన్న ఎవరో చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి ఒక మద్యం షాప్ క్రియేట్ ఇచ్చేస్తున్నాడు తెలంగాణ ఎలక్షన్స్ లో. చిన్న స్లిప్ ఇస్తే ఒక్కొక్కరికి ఒక మద్యం, ఒక క్వార్టర్ బాటిల్స్, ఒక 24 క్వార్టర్ బాటిల్స్ ఫ్రీ అంట, చిన్న మన స్లిప్తో పాటు. అంటే మద్యం షాపుల గురించి మాట్లాడుతూ ఉంటే, నేను హైదరాబాద్లో నేనుండే అపార్ట్మెంట్ నుంచి ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్తూ ఉంటే, దాని ఒక పట్ల రోడ్డు తీసుకుంటే పక్కన భారతీయ విద్యాభవన్ స్కూల్ ఉంటుంది, అటువైపు ఒక గుడి ఉంటుంది. ఆ మధ్యలో 2 మద్యం షాపులు. చక్కగా కూర్చోబెట్టి అక్కడ మిక్చర్ తింటా, చక్కగా మాట్లాడుకుని తాగుతూ తింటా ఉంటే పాపం ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా మాట్లాడితే ఇది మా సంస్కృతి అంటే మాట్లాడితే ఏం చేస్తాం? తాగడం మా సంస్కృతి. సరే, తాగడం సంస్కృతి కాదంటలా, దాడి చేయడం కూడా సంస్కృతి అయినా కాదంటే ఎవరితో మాట్లాడాలి? అందరం భయపడిపోతున్నాం. ఇందాక తను మాట్లాడుతా ప్రతి చోట భయం అని మాట్లాడితే ఏం చేస్తారేమో. ఎందుకు అంత భయం ఎందుకుందో మనందరికీ ఏక ఆలోచన లేదు, ఒక ఆలోచన లేదు మనందరికీ. మనందరం కులంగా విడిపోయాం, లేదా మతంగా విడిపోయాం, లేదంటే వర్గాలుగా విడిపోయాం. అలా కాకుండా మన సమస్యలన్నీ ఒకటే అనుకుంటే మనందరం కలిపి చాలా బలంగా మాట్లాడగలం. ఆ బలం ఇవ్వడానికే నేను జనసేన పార్టీ పెట్టాను, మనందరం ఒక్కటి అని చెప్పడానికి. ఈ మద్యం షాపుల గురించి తీసుకుంటే నేను ఎట్లా ఆలోచిస్తున్నాను మద్యం షాపుల గురించి అంటే, మొన్న ఈ మధ్యన తూర్పుగోదావరి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టాను. నేను సంపూర్ణ ప్రొహిబిషన్ పెడతాను, మద్యపాన నిషేధం పెడతానంటే వెనకాల నుంచి ఒకడు నో
అనేది చేతులు పెట్టి ఊపుతున్నాడు. నాకు నువ్వంటే ఇష్టం కానీ మద్యం షాపులు బ్యాన్ చేయక. సరే నేను చూసాను బ్యాన్ భయపడకు, పూర్తి బ్యాన్ పెట్టడం లేదు ఆవేను. నేను చాలా మందిని అడిగా, ఇదే మద్యం షాపులు విదేశాల్లో ఉంటాయి, మా యూరోప్ వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా బార్ ఉంటుంది. మరి వాళ్ళు మద్యం తీసుకొని రోడ్డు మీదకి ఎక్కాలి అంటే, డ్రైవింగ్ చేయాలంటే వణికిపోతారు వాళ్ళు. పోలీసులకు దొరికారంటే లైఫ్ టైం ఇంకా వాళ్ళకి 2 సార్లు దొరికితే ఇంక మళ్ళీ లైసెన్స్ డ్రైవ్ చేయడానికి ఉండదు వాళ్ళకి. ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని. ఆన్ డ్యూటీగా దొరికి అంత అంత కట్టుదిట్టమైన చట్టాలు ఉంటాయి. అలాగే ఇంకొకళ్ళని అడిగితే నువ్వేం తాగావన్నది కాదు, ఏం చేసావన్నది, ఏం మాట్లాడావన్నది ముఖ్యం. అది ఇంకొక లాజిక్ చెప్తాను. సో నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా బెల్ట్ షాపులను మనకు కంప్లీట్గా బ్యాన్ చేయాలి. అదైతే నేను మనస్ఫూర్తిగా నేను పాటిస్తాను, అది నేను కోరుకుంటున్నాను. అంటే నేను బెంగళూరు ఎప్పుడైనా ఫిజికల్ నేను పిలాటిస్ ట్రైన్కి వెళ్ళినప్పుడు ఆ చిక్బళ్ళాపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన యువత బెల్ట్ షాపులు ఎలా నలిగిపోతామని చెప్తా ఉంటే, పాపం కష్టపడి పని చేసుకొచ్చి 150 రూపాయలు మనం సంపాదిస్తే 90 రూపాయలు దాదాపు క్వార్టర్కి అయిపోతే అక్కడ నలిగిపోతున్నా. ఇంటికి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు. మా కోపం వస్తుందన్న ఏదైనా చెయ్యని కర్ణాటక పిల్లలు. నాకు అనిపించింది ఒక్క రోజులో నాకు మీరందరూ నా నుంచి చాలా ఎక్కువ అద్భుతాలు ఆశించవచ్చేమో, నేను చాలా చేసేయగలను. కానీ నేను మీలాంటి బాధని, మీ వేదన నేను పంచుకోగలను. నేను ఖచ్చితంగా నేను చేతనైంది నేను ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో భాగంగా బెల్ట్ షాపుల్ని సంపూర్ణంగా నిషేధించాలి. అది చాలా అవసరం మన దీనికి. అలాగే రెస్పాన్సిబుల్ అంటే మనుషులకి సమస్య ఎక్కడ వస్తుందంటే మద్యం షాపుల గురించే బ్యాన్ చేయాలి అంటే. ఉదాహరణకి మన కడపలో బ్యాన్ చేసాం అనుకుందాం, పక్కన కర్ణాటకలో మన కంట్రోల్ ఉండదు. కర్ణాటక నుంచి వచ్చేస్తాయి బాటిల్స్. దానివల్ల మళ్ళీ ఒక కొత్త మాఫియా వస్తుంది. మళ్ళీ దానివల్ల కొంతమంది రౌడీలు, దానికి ఒక మార్కెట్. ఇది ఎందుకంటే ఎన్టీ రామారావు గారి టైంలో మీరందరూ చిన్నపిల్లలు లైన్లో వచ్చి ఇంకా కొత్తపడికి పోవచ్చు కూడా. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ప్రొహిబిషన్ విచ్చలవిడిగా తాగేవాళ్ళు, ఎక్కువ ఇంకా దొరకదన్నట్టుగా తాగేవాళ్ళు. పిచ్చిగా అనమాట. ఆ బాటిల్ ఇస్తే ₹1 కోటి కంటే ఎక్కువ ఆనందం, మొహంలో ఎంత ఆనందంగా అనిపించేదంటే వాళ్ళని. నేను చూస్తా ఉండేవాడిని. వాళ్ళు వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళి కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళి ఎవరన్నా ఇస్తే, రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఇస్తే గబుక్కుని తెచ్చుకొని బాకెట్లో పెట్టుకున్నది చిన్న బంగారు స్మగ్లింగ్ లాగా, RDX స్మగ్లింగ్ లాగా తీసుకొచ్చాడు. అదొక విధానం. అంటే ఇన్ని రకాలుగా పెడదారి తీసి, అందుకే నేనేమనుకుంటే రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ పట్టుకోదాం ఫస్ట్. ఫైనల్ కంప్లీట్ ప్రొహిబిషన్ అనేది ఎంతవరకు సాధ్యపడద్దో. అంటే మా నాన్న అబ్కారీ శాఖ వ్యక్తి, అంటే ప్రొహిబిషన్లో పనిచేసిన వ్యక్తి మా నాన్న, అబ్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు నా అనుభవంతో ఐ వాంట్ బ్రింగ్ అవుట్ ఎ రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ. ఎవరన్నా తాగి పిచ్చిగా రోడ్ల మీదకి వస్తే దే విల్ బి జైల్డ్. వెరీ స్ట్రాంగ్ పనిష్మెంట్ ఉండాలి వాళ్ళకి. ఆడపిల్లల జోలికి వస్తే మటుకు ఇంక తిరిగి మాట్లాడకుండా బయటికి రాకుండా తన్ని తగిలేయాలి లోపల. నువ్వు తాగితే తాగు, ఇంట్లో నువ్వు ఏదైనా చేసుకుని ఇంట్లో తాగి నీ రూమ్లో ఎగురు అరువు, అంతేగాని బయటకు వచ్చి పిచ్చి ఆశలు వేస్తే మొత్తం మక్కిలు ఎరగొడతాం. అలాంటి బలమైన చట్టాలు ఉన్నాయి. అంత బలమైన చట్టాలు పెట్టిన తర్వాతే, తీసుకొచ్చిన తర్వాతే నేను మద్యం గురించి మాట్లాడతాను. ఇది నేను మీకు ఇచ్చే భరోసా. అలాగే రిజర్వేషన్స్ గురించి మీరు అడిగారు కదా, ఏం చేయాలి రిజర్వేషన్స్ గురించి. భారతీయులందరూ సమానులే, మనందరం సోదరి మన ప్రతిజ్ఞ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉంటారు. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ స్కిప్ చేసేవాళ్ళు అందరూ. ఒక్కో నాకు మనసు ఒప్పేది కదా నా ఫ్రెండ్స్కి. సరే సరదా కానీ ఈ రిజర్వేషన్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్లో కానీ వీళ్ళు కానీ మండల్ కమిషన్ రాగానే అందరం కలిసి ఉండేవాళ్ళం, కొట్టేసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉండేది. అంటే ఒక్కొక్క పాలసీ, ఒక రిజర్వేషన్ పాలసీ నా స్నేహితుల్ని
నాకు తెలిసిన వాళ్ళందరినీ విడగొట్టేసింది అందరినీ. సో నాకు చాలా డీప్గా పడిపోయింది ఆ రోజున రిజర్వేషన్ అనేది. మళ్ళీ అందుకని నేను ఎక్కువ లోతులకి వెళ్ళి చూస్తే రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉంది, అలాగే కొంత దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. అది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు దాన్ని తట్టితే ఒక తేనెటీగలు తుట్టేది, అది ఎవరిని చంపేస్తో తెలియదు. అది మోర్ దెన్ నేను మాట్లాడుతున్నప్పుడు పొలిటికల్ లబ్ధి కంటే కూడా, పొలిటికల్ డివిడెండ్ కంటే కూడా ఎన్ని గొడవలు క్రియేట్ చేస్తావు ఆ భయం నాకుంది. దాని అన్నిటికంటే కూడా మనం ఆలోచించాల్సింది రిజర్వేషన్ వల్ల ఏమొస్తుంది. మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి, స్కాలర్షిప్స్ వస్తాయి, లేదంటే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నేనేమంటానంటే ఒక 10 ఉద్యోగాలు కావాల్సిన చోట నువ్వు 100 ఉద్యోగాలు క్రియేట్ చేయి. 25 ఉద్యోగాలు అంటే ఒక 3 4 ఉద్యోగాలు క్రియేట్ చేస్తే అసలు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే నా లెక్క ఏంటి ఉందంటే, ఉదాహరణకి మన రాజకీయ నాయకులను తీసుకుంటే సూట్ కేస్ కంపెనీలు అన్నారు. వన్ ఆఫ్ ద హైకోర్టు జడ్జెస్, కర్ణాటక హైకోర్టు జడ్జెస్. అంటే నువ్వు 1000 కోట్లు డబ్బులు తీసుకోవడానికి ఎంత తెలివి వాడారంటే ఎప్పటికీ పట్టుకోలేరు. ఇది కేసు మన దోపిడీ చేశారని తెలుస్తుంది, కానీ ఆ 1000 కోట్లు ఏ కంపెనీ నుంచి, ఏ కంపెనీ ఉద్యోగాలు ఉండవు, ఏ కంపెనీకి ఒక ఆఫీస్ ఉండదు, ఒక ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. అక్కడ వెళ్తే ఎవడు ఉండడు. అక్కడ పలానా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉంటుంది, అక్కడ వెళ్తే ఎవడు ఉండడు, ఒక అడ్రస్ ఉంటుంది. అలాంటి సూట్ కేస్ కంపెనీలన్నింటినీ ఈ 10 కోట్లను తీసుకెళ్ళి అక్కడిని తిప్పి ఎటు నుంచి వచ్చిన అర్థమైపోయేటాడికి 100 150 కంపెనీలు పెట్టి 1000 కోట్లు తీసుకురాగలిగే తెలివితేటలు మనిషికి ఉన్నప్పుడు, 1000 కోట్లు తీసుకురాగలిగే తెలివితేటలు, 1000 ఉద్యోగాలు చేసే తెలివి ఎందుకు ఉండదు? మనుషులు ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అందరికీ ఉద్యోగాలు ఇస్తే ఎదురు తిరుగుతారు కదా, అందరికీ ఉద్యోగాలు ఇస్తే భయం పోద్ది కదా, ప్రతి ఒక్కరిని హక్కు గురించి అడుగుతాడు. అందుకని మనందరం అడుగు తినే వాళ్ళ ఉండాలి. ఎప్పుడు దేహి అనే పరిస్థితిలో ఉంటే వాళ్ళ మోచేతి నిలబడుతుంటే, ఎప్పుడు భయంతో బతికితే వాళ్ళు మనుగడ నడుస్తుంటుంది. అందుకని రిజర్వేషన్ గురించి నేను అనుకుంటుంది, ఉన్న పరిస్థితులతో గొడవ పడటం కంటే కూడా దానికి మించి ఏం చేయాలి విద్యార్థులకి నేను ఆలోచిస్తూ ఉంటే, నేను చిన్నప్పుడు ఏం చేశాను, స్కూల్కి వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి నాకు ఒక రిక్షానో ఏదో కావాలి. బస్సు ఉండేది కాదు నాకు వెళ్ళడానికి. ఒకసారి నడిచి వెళ్ళేవాడిని. కొంచెం వయసు వచ్చి ఒక సైకిల్ ఉండేది. అలాగే స్కూల్ ఫీజులు కట్టాలి, పుస్తకాలు కట్టాలి, పుస్తకాలు డబ్బులు పే చేయాలి, మధ్యాహ్నం స్కూల్లో తిండి తినాలి. ఇదే విదేశాల్లో ఇవన్నీ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. మనం ఎందుకు బేర్ చేయకూడదంటే, మరి ఎవరికి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ బతకాలి కదా, కార్పొరేట్ స్కూల్స్ బతకాలి కదా, అందుకని గవర్నమెంట్ స్కూల్స్ని చంపేయాలి. గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తున్నారంటే వాళ్ళకి తెలిసి ఎడ్యుకేషన్ బాగలేదు, అందుకని కార్పొరేట్ స్కూల్స్కి వాళ్ళ పిల్లలను అక్కడ పంపిస్తారు గవర్నమెంట్ టీచర్స్. ఇవన్నీ కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలి గవర్నమెంట్ స్కూల్స్లో. కాకపోతే నేను చేసేది 25 సంవత్సరాలని వాటికి మాట్లాడతానంటే ఒక జనరేషన్ సఫర్ అవ్వాలి. నేను కేవలం సినిమా నటుడుగా మీ అందరికీ తెలిసేమో కానీ నేను చాలా లోతుగా విశ్లేషించి, నేను చదువుకున్న వ్యక్తిని, చాలా సమగ్రంగా అర్థం చేసుకున్న వ్యక్తిని. సోషల్ సైన్సెస్ని కానీ, ఎకనామిక్స్ని కానీ, జియో పాలిటిక్స్ని కానీ, ఇవన్నీ చాలా బలంగా అవగాహన చేసుకొని వచ్చాను రాజకీయాల్లోకి. ఇది నా 3వ ఎన్నికలు 2019. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక చిన్నపాటి ఉద్యోగం చేయడానికి 5 సంవత్సరాలు చదువుతున్నారు. ఒక చిన్నపాటి డెంటల్ మీరు బ్యాచులర్ ఆఫ్ మీకు ఈ ఎంబీబీఎస్ చేయాలంటే 5 years చదవాలి. అలాంటిది నేను ఇంతమంది కోట్ల మంది జీవితాలు ప్రభావితం చేసే పాలిటిక్స్ నడపాలంటే నాకు కనీసం ఒక దశాబ్దన్నర అనుభవం లేకుండా ఎలాగనేది అనుకుని నేను ఇది నా 3వ ఎన్నికది. అందుకే దశాబ్దం అనుభవాన్ని తీసుకున్నాను. ఎందుకంటే ఒక ఐపీఎస్ చదవడానికి ఎగ్జామ్స్ రాయాలి. ఇంతమంది పబ్లిక్ ప్రభావితం చేయగలిగే పబ్లిక్ పాలసీస్ని నేను అర్థం చేసుకోవాలంటే నాకు అవగాహన తెలియాలి, ఓటమి తెలియాలి, గెలుపు తెలియాలి. ఈ 2 తెలుసుకున్నవాడిని. అలాగే ఒక మాట మాట్లాడితే, ఒక పాలసీ పెడితే ఎంతమందిని చంపేస్తుందో, ఎంతమంది గొడవలు పెడతో అర్థం చేసుకోవాలి. అలాగే నువ్వు ఒక బలమైన పాలసీ పెడితే ఎంతమంది రక్షిస్తుందో తెలుసుకోవాలి. ఇవన్నీ నేను అర్థం చేసుకోవడానికి దశాబ్దం తీసుకున్నాను. కేవలం ఒక రంగంలో సూపర్ స్టార్ అని చెప్పి పొలిటికల్ రంగం రాగానే అక్కడ గొప్ప నాయకులు నలగాలి, ఛిద్రం అవ్వాలి, నలిగిపోవాలి, భయాలు రావాలి. ఇందాక మీరు మాట్లాడుతుంటే భయం భయం అంటుంటే నాకు భయాలు ఉంటాయి. ఎవ్రీడే నాకు భయం ఉంటుంది.
ఈ రోజుని ఎలా గెలవాలి, ఎలా ఎదుర్కోవాలన్న భయం నాకు ఉంటుంది నా స్థాయిలో. కానీ ఆ భయానికి అందరిలో నేను పారిపోను. ఆ భయాన్ని ఇప్పుడు జయిస్తాను నేను. ఐ కీప్ కాంకరింగ్ మై ఫియర్. అంటే ప్రతిరోజు పిరికితనం అనే ఒక ఇది మాట మనల్ని ఎప్పుడు జీవన సంగ్రామం నుంచి పారిపోమని చెప్తా ఉంటుంది. డే టు డే ఫైట్. మన కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, భయం వేస్తూ ఉంటుంది. ఏ వాళ్ళకి వెళ్తాను, టీచర్ ఏం తిడతాం వాళ్ళు, అమ్మ వాళ్ళు ఏమంటారు మార్కెట్లో మాకు తెచ్చుకోకపోతే. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ అనేది అంత భయపెట్టేశారు. అదేదో బ్రహ్మ విద్యలాగా. కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ ఎక్కడుందో మన దేశంలో? కాన్సెప్ట్ నేను ఏం నమ్మానంటే, నేను చిన్నప్పుడు పుస్తకాలు నమ్మలేదు. పుస్తకాల్లో యాపిల్ ఇలా ఉంటుంది. వాట్ ఈస్ ద కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్? ఒక యాపిల్ ఇలా ఉంటుంది, యాపిల్ రుచి తీయగా ఉంటుంది. ఇలా అంటే మనకి ఏమర్థం అవుతుంది? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ టు మేక్ ఇట్ యువర్ ఎక్స్పీరియన్స్. వాడికి ఒక యాపిల్ పట్టుకొని చూపించాలి, యాపిల్ అనేది ఎలా ఉంటుంది, కొరికి తింటే తీగా ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే దాని టెక్స్చర్ ఎలా ఉంటుంది. దిస్ ఇస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మీరు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆల్జిబ్రాకి పెట్టండి, క్యాలిక్యులస్ పెట్టండి, మ్యాథమెటిక్స్, ఎనీ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పెట్టండి, ఫిజిక్స్కి పెట్టండి, ఎనీ కైండ్ ఆఫ్ మీరు మోస్ట్ డిఫికల్ట్ సైన్సెస్కి పెట్టండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని తీసుకోగలిగితే ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇంత ఈజీగా అనిపిస్తుంది. ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చెప్పే టీచింగ్ మెకానిజంని మన ఎడ్యుకేషన్ వ్యవస్థ చంపేసింది. జనసేన మేజర్ థింకింగ్ ఏంటంటే, ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకొచ్చే బాధ్యత, అలాంటి టీచర్స్ తయారు చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకోవడం ఉంటుంది. అన్లెస్ మనం బలమైన టీచర్ల వ్యవస్థను తయారు చేసే తప్ప బలమైన విద్యార్థి వ్యవస్థ రాదు. అసలు మనం ఎవరం కూడా రిజర్వేషన్ అనే థాట్ రాకూడదు మనకి. మనం భయం వేయాలి. చదువు అయిపోతుందంటే వెంటనే ఉద్యోగం వచ్చేస్తే రెడీగా లేనేమని భయపడాలి. అలాంటి పరిస్థితులను తీసుకొద్దాం. కష్టంగా ఉంటుంది, నేను తీసుకొస్తాను. ఎందుకంటే నేను మీలాగా నేను కన్వెన్షనల్ ఫార్మాట్లో చదువుకోలేదు. నాకు ఎందుకంటే టీచర్ ఎగ్జామ్స్ అంటే నాకు చిరాకు. నా నాలెడ్జ్ నేను ప్రూవ్ చేసేది టీచర్స్ కానీ. ఇఫ్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, అది నాలో బీయింగ్ అయినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లోర్. ఎందుకంటే ఒక థామస్ ఆల్వా ఎడిసన్ ఎక్కడ వెళ్ళి చదువుకోలేదు. ఐన్స్టైన్ ట్రెడిషనల్ స్కూల్స్లో చదువుకోలేదు. ది సో కాల్డ్ ఇన్వెంటర్స్ ఆర్ ఎంటర్ప్రీనియర్స్ ఎవరు కూడా కన్వెన్షనల్ ఫార్మాట్లో ఎవరు చదువుకోలేదు. సో ఎడ్యుకేషన్ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే వేర్ ఇట్ హ్యాస్ టు బ్రింగ్ అవుట్ వన్స్ ఓన్ ఎబిలిటీ. అలాంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బయటికి తీసుకొచ్చే విద్యా వ్యవస్థను తీసుకురావాలి. అలాంటి విద్యా వ్యవస్థ కోసం ప్రక్షాళన జరగడానికి నేను చాలా బలంగా తీసుకున్నాను. మాట్లాడితే 25 సంవత్సరాలు మాట్లాడుతూ ఉంటే, ఎందుకంత మాట్లాడతానంటే నేను అనుకుంటున్న మార్పులు తీసుకురావడానికి అంత సుదీర్ఘమైన టైం తీసుకుంటుంది. నా అనుభవాన్ని పెట్టుబడిగా పెడుతున్నాను. కొంచెం ఇబ్బంది అయినా సరే ఏంటి, ఒక మంచి పని చేయడానికి కూడా ఇంతమంది కఠినమైన రాజకీయ వ్యవస్థ ఎదుర్కోవాలి. అందుకే నాకు సమయం కావాలి. అందుకే నేను కూర్చోబెట్టి తొందరపడిపోవట్లా. అలాగే ఈ స్కాలర్షిప్స్ ఇవన్నీ మాట్లాడుతుంటే, ఉదాహరణకి ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్షం కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడతారు, మీకు చాలా డబ్బులు ఇచ్చేస్తాం, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాం. నేనేమంటానండి, అసలు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు జీతాలు తీసి వాళ్ళకి ఫీజులు తీసుకోకండి. అసలు వాళ్ళ దగ్గర కాలేజీకి వెళ్తే భోజనాలు పెట్టండి. నిజంగా వాళ్ళకి ఎబిలిటీ ఉంది అంటే, ఉదాహరణకి నేను మీ అంత గొప్పగా చదువుకోలేదు కాబట్టి నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆపేశాను విసుగుతో. ఆ తర్వాత నేను ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను. తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, DBS 3+ చేశాను, కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను. అన్ని పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసేవాడిని. నాకు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అయిపోయింది నా జీవితం. సో నేను ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అంటే, ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి. చిన్నప్పుడు నేను 1000 Great Lives అనే బుక్ చదివినప్పుడు నాకు లియోనార్డో డా వించి బుక్ చూశాను. మీకు వాస్ ఇన్ 4th grade. లియోనార్డో డా వించి పెయింటింగ్ లో ఆయన కూర్చొని నుంచొని ఉంటే, ఆయన పెద్ద టేబుల్ ఉంటే, టేబుల్ మీద రకరకాల పుస్తకాలు, పేపర్లు, వెనకాల ఆయన చేసిన మినియేచర్ స్కేల్ మోడల్స్ అవన్నీ ఉండే. ఆయన గురించి చదివితే ఆయన ఇన్వెంటర్, బాటనిస్ట్, డిస్కవరర్, మిలిటరీ సైంటిస్ట్, ఈవెన్ సివిల్ ఇంజనీర్. ఒక వ్యక్తి
ఇన్ని శాఖల్ని ఎలా అర్థం చేసుకోగలిగి నాకు చిన్నప్పుడు చాలా అమేజింగ్ అనిపించింది. అందుకే నేను కూడా లియోనార్డో డా వించి లాగా అయిపోవాలని చెప్పేసి తెగ తాపత్రయపడిపోయి ఐ మీన్ ఎవ్రీ క్రాఫ్ట్ పాసిబుల్. బట్ నాకు అట్లా అవ్వలేకపోయినా ఎలా అయితే మిగిలిపోయాను. అది నా థాట్ ఆఫ్ బికమింగ్ లియోనార్డో డా వించి, బట్ ఐ కుడెంట్ బికమ్. ఐ హ్యావ్ టు బికమ్ పవన్ కళ్యాణ్. సో నాకు అర్థమైంది ఏంటంటే ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ సమంగా ఉండాలి. లాజిక్ బ్రెయిన్ బలంగా ఉండాలి, ఇమాజినేటివ్ బ్రెయిన్ బలంగా ఉండాలి. అలాగే కేవలం చదువు అని చెప్పి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది, 4 గోడల మధ్య పెట్టి చావగొడతారు. ఇంకా డిగ్రీలు రావాలని చెప్పారు. ఒకడెవడో కనిపించాడు నా దగ్గర కుర్రోడు, ఆడెప్పుడు ఫెయిల్ అవుతా ఉండేవాడు. వాడు సడన్గా కూర్చోబెట్టి వాడు కాలేజ్ ఫస్ట్ వచ్చాడు, స్కూల్ ఫస్ట్ వచ్చాడు, 87% అంటే కనీసం చెప్తుంటే నేను అడిగాను. పెద్దోడు అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఒక 10 ఏళ్ళంతా వచ్చినాయి. ఇంటర్మీడియట్ 10th కూడా స్ట్రగుల్ అయ్యాడు, బాగా చదివారు నాలా కాదని అంటుంటే అప్పటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మోళ్ళు చెప్తా ఉన్నారు, లేదు వీడు పలానా కార్పొరేట్ కాలేజ్ చదివి వాళ్ళే క్వశ్చన్ పేపర్ ఇచ్చి వాళ్ళు ర్యాంక్ చేస్తారు, అందుకే వీడు పాస్ అయిపోయాడు. అంటే చెప్పుకోవడానికి డిగ్రీ, చెప్పుకోవడానికి ఇంటర్మీడియట్, చెప్పుకోవడానికి 10th తప్ప కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేని విద్య ఏమవుతుంది, ఉత్త పేపర్లే మిగులుతాయి. దాని బదులు నాకు తెలిసిన 2 అక్షర ముక్కలే చాలు, అవే మాపలు. నేను కోరుకుంటుంది కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఒకటి ఎడ్యుకేషన్ రావాల్సింది. హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ సంబంధించిన క్రాఫ్ట్ రావాలి. అంటే యూ నీడ్ ఎ వెరీ ఇమాజినేటివ్ బ్రెయిన్ అపార్ట్ ఫ్రమ్ ద లాజికల్ బ్రెయిన్. యూ నీడ్ లింగ్విస్టిక్ స్కిల్స్, యూ నీడ్ లాట్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ రావాలి. నేను అలాంటివి చూస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంతమంది యువత ఉన్నారు. వీళ్ళందరికీ కావాల్సింది రైట్ ఎడ్యుకేషన్. నేను మీకు కూర్చోబెట్టి మీకు డబ్బులు ఇచ్చేస్తాను, మీకు పాకెట్ మనీ ఇచ్చేస్తానంటే మనకి ఏం చేయాలి తెలియదు. విద్యార్థి ఎవరైనా అడగండి, నాకు చదువు జ్ఞానం ఇవ్వరా అంటాడు. నేను చిన్నప్పుడు ఎప్పుడు అడిగేవాడిని కాదు. నాకు చదువుకోవడానికి లైబ్రరీకి వెళ్ళి, మేము టీచర్లో మా స్కూల్స్ ఫెంటాస్టిక్ లైబ్రరీ ఉండేది. లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటానంటే అన్ని లాక్ చేసి ఉండేది, చదువుకోవడానికి ఉండేది. నాకు చదువుకోవడానికి పుస్తకాలు లేనప్పుడు నాకు ఏం వద్దురా బాబు, నాకు చదువుకుంటానంటే లైబ్రరీలు టచ్ చేయకుండా దేనికి పుస్తకాలు. సో విద్యార్థులకు కావాల్సిన జ్ఞానాన్ని పంచగలిగే అంత ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలి. శారీరక దారుఢ్యానికి గ్రేట్ ప్లే గ్రౌండ్స్. అంటే ఇటలీలో ఉంటుంది, ఎ స్ట్రాంగ్ మైండ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ ఇన్ ఎ స్ట్రాంగ్ మైండ్. బలమైన మనసు ఉన్నప్పుడే బలమైన శరీరం ఉన్నప్పుడే బలమైన మనసును మనం పట్టుకోగలం. అలాగే బలమైన శరీరం ఎలా వస్తే విద్యా వ్యవస్థ చదువుతో పాటు యూ హ్యావ్ టు గెట్ లాట్ ఆఫ్ గేమ్స్, ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. అసలు కార్పొరేట్ స్కూల్స్ చూస్తే బిల్డింగ్ ఇది పలానా కార్పొరేట్ స్కూల్ ఏదో అంటారు, ఇది నారాయణ గారి కాలేజ్ ఏదో చెప్తారు, ఏదో మీకు తెలుసో లేదో నారాయణ గారి కాలేజ్. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న ఆయన టీచర్, ఆయన లెక్చరర్. ఆయన నాకు అక్కడ వినయ్ బాబు అనే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ నారాయణ గారి దగ్గరికి వెళ్ళాడు. నాకు అలా తెలుసు నారాయణ గారు. అంటే అలాంటి ట్యూషన్లు చెప్పుకునే వ్యక్తి ఈరోజు ఇంత కార్పొరేట్ స్కూల్స్ కట్టడం మంచిదే, అది ఒక మంచి వ్యాపారంగా అయిపోయింది. విద్య నాకు వ్యాపారం కాదు, విద్య నాకు జ్ఞానం. నాకు జ్ఞానాన్ని చేసే సమాజం. కొంతమందికి విద్య అనేది ఇప్పుడు ఇందాక మొన్న కర్నూలు నుంచి నంద్యాలకు వచ్చే దారంతా ఎంత అద్భుతమైన కట్టడాలు ఉన్నాయండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మరి నాకు అర్థం కాల, రాయలసీమ ఇక్కడ గుడ్లు తప్ప తొండలు కూడా గుడ్లు పెట్టవండి, ఇక్కడేంటి ఇన్ని విద్యాలయాలు ఎలా వచ్చినాయి నాకు అర్థం కాదు. బయటికి రాయలసీమ అంటే ఏం చెప్తాను తెలుసా, రాయలసీమకి ఎప్పుడు రాని వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా బయట వాళ్ళకి. రాయలసీమ అంటే చెట్టు మొలవదు, పొట్ట రాదు, అస్సలు ఎంతసేపు కూర్చోబెట్టి బాంబులు ఇసురుకుంటూ ఉంటారు. కాదు ఇది ఎందుకు వచ్చిందంటే కాదు. ఇందాక మార్నింగ్ చెప్తా ఉన్నాను, రాయలసీమ తాలూకుది ఒక పీర్ బాబా ఉన్న పుట్టిన స్థలం. అన్నిటికంటే మనకి అన్నమయ్య, వీళ్ళందరూ తరిగొండ వెంగమాంబ, ఈయన మనం వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇలాంటి మహానుభావులు అందరితో పాటు ప్రాక్టికల్గా చెప్పాలి అంటే మోర్ దెన్ కోస్తాంధ్ర కంటే కూడా ఎక్కువ విశ్వవిద్యాలయాలు, ఎక్కువ లైబ్రరీస్ ఎక్కువ బ్రిటిష్ టైంలో. అంటే అంత చదువుల నేల ఇది, అంత హై విజ్డమ్ ఉన్న నేల. ఇలాంటి నేలని నేను ఇదే చెప్తున్నాను, మీ అందరికీ చదువులు ఉన్నాయి కానీ ధైర్యం లేదు మీ అందరికీ. మీకు భయం అనే మాట మీరు మాట్లాడకూడదు. చదువుకున్నాడు ఒక చెగువేరా,
నేను చెగువేరా ఎందుకు ఆదర్శంగా తీసుకుంటానంటే, మన ఈ మధ్య నన్ను కొంతమంది యూఎస్కి వెళ్ళినప్పుడు అడిగారు, అమెరికన్స్కి చెగువేరా అంటే చాలా చిరాకు, చాలా ఇష్టం ఉండదు. వాళ్ళు అడిగారు చెగువేరా, ఎస్ ఐ లైక్ చెగువేరా. ఎందుకన్నానంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకు ఇష్టం అంటే తన దేశం కానీ దేశం కోసం పోరాటం చేశాడు, మానవత్వం కోసం పోరాటం చేశాడు, అందుకే నాకు అతనంటే ఇష్టం. అలాగే మీరు చెగువేరా డాక్టర్. ఆ డాక్టర్ ఏం చేశాడు, మనిషి ఒంటి జబ్బులు నయం చేయగలుగుతున్నాను కానీ సమాజం తాలూకు జబ్బుల్ని నయం చేయలేకపోతున్నాను అని చెప్పి, సమాజం తాలూకు జబ్బులు నయం చేయాలంటే పోరాటం చేయాలని చెప్పి పోరాటంలోకి వెళ్ళిపోయాడు. అలాగే మీరు చదువుతూ భయం అనే మాట మీరు మాట్లాడకండి. మీరు వెళ్ళి రోడ్ల మీద గొడవలు పెట్టుకోకలా, రోడ్ల మీద వచ్చి స్లోగన్స్ ఇవ్వకర్లా. ఇందాక తను చెప్పినట్టుగా ఒక 5 మందో 10 మందో ఫార్మ్ సింపుల్ గ్రూప్స్. ఐఎమ్ నాట్ ఈవెన్ ఆస్కింగ్ యూ టు సపోర్ట్ జనసేన. మీరు బాగుంటే చాలు, నాకు అది నాకే సపోర్ట్ చేయాల్సిన, నేను అంత ఐఎమ్ నాట్ సెల్ఫిష్ బాబు. నాకు అర్జెంటుగా నేను మాట్లాడుతా 30 సంవత్సరాలు నన్నే ముఖ్యమంత్రిగా చూడండి అని జగన్ గారు మాట్లాడినా. అలాగే ముఖ్యమంత్రి గారు చెప్తారు, అన్న మళ్ళీ మీరే రావాలి, ఆ తర్వాత మీ అబ్బాయి, అట్లా కూడా కాదు. నేను అనేది ఏంటంటే, నేను ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను అంటే 25-30 years మీ జనరేషన్ మీరు బాగుండాలి. ఈరోజు మీరు సఫర్ అవుతున్నారు. మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు కొంత విలువలు ఇవ్వగలగాలి. విలువలు ఇవ్వగలగాలంటే నేను మీకు ధైర్యం ఇవ్వగలగాలి. నేను ఇవ్వగలిగి నా చేతిలో ఉన్నది ధైర్యం ఇవ్వగలను మీకు. నేను పోరాటం చేసి చూపిస్తాను. ఐఎమ్ నాట్ ఎ మియర్ ఎంప్టీ టాకింగ్ చైన్. ఐఎమ్ ఎ డూయర్. నేను కేవలం అరుపుల కేకలు నినాదాలతోటి మార్పు రాదు. నిజంగా ఆలోచన నడిస్తే మార్పులు వస్తాయి. నేను అందుకే నడిచి చూపిస్తున్నాను. మీరు నమ్మండి. నాకు భయాలు లేవు. నిజంగా నాకు ఓటమి భయం లేదు. నాకు కోరిక ఉన్నదల్లా మార్పు రావాలి అని. విద్యా వ్యవస్థలో కనుక మార్పు వచ్చిందంటే నాకేం ఒకటే కోరిక, అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగితేనే భారతదేశం నిజమైన స్వాతంత్ర్యం అంటే పాపది గాంధీజీ గారికి అన్న కళ. ఇప్పుడు నేనేం కోరుకున్నానంటే అట్లీస్ట్ పొద్దున ఇంట్లోంచి బయటకు వెళ్తే ఆడపిల్ల మా చెల్లెలు ఇంటికి సాయంత్రం తిరిగి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఆ తర్వాత ఫస్ట్ ఇది జరిగిన తర్వాత అర్ధరాత్రి దానికి వెళ్దాం. అంటే ముందుగా సమాజంలో విద్యార్థులకు కూడా నేను మీకు చెప్పదలుచుకుంది, నేను మీ అంత చదువుకోలేదు కాబట్టి నాకు మీకు మరింత అండగా నిలబడగలను. ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, హోలిస్టిక్ థింకింగ్, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఐ విల్ ఫార్మ్ అవుట్ వెరీ గుడ్ పాలసీస్ ఫర్ స్టూడెంట్స్. అలాగే వీళ్ళు ఇన్ని వేల కోట్లు ఇచ్చేస్తామని చెప్తున్నారు కదా, నేను ఒకటే కోరుకున్నాను, విద్య ఒకటి వైద్యం ఒకటి 2 ఉచితం చేయాలి. ఖచ్చితంగా ఉచితం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ 2 కలిగినప్పుడు, ఈ 2 ప్రభుత్వం భరించగలిగినప్పుడు, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచగలిగినప్పుడు ఎకానమీని మీరే చాలా బలంగా తీసుకొస్తారు. మీకు ఆకలి లేదు, మీకు చదువుకోవడానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మేబీ మీలో ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు, మీరు ఎంతమంది శాస్త్రవేత్తలు అవుతారు, మీరు ఎంతమంది ఎన్ని రకాల ఇన్వెన్షన్స్ ఇన్నోవేషన్స్ దేశానికి పట్టుకొస్తారు, దానివల్ల ఎన్ని లక్షల కోట్లు దేశానికి ఆదాయం వస్తుంది ఎవరికేం తెలుసు. మేము ఇవ్వగలిగేది ఐ వాంట్ టు గివ్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మేక్ షూర్ దట్ ఐల్ గివ్ యూ డోంట్ హ్యావ్ టు పే అ సింగిల్ రూపీ. దట్స్ ద కైండ్ ఆఫ్ పాలసీస్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ త్రూ జనసేన. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ విల్లింగ్. అలాగే మన విద్యార్థులు కూడా అడుగుతుంటే పాపం బస్ పాసులకి నేను ఇమ్మీడియట్గా చేయగలిగేది, విద్యార్థుల మటుకు అసలు ట్రావెలింగ్ ఎలవెన్స్ అనేది కాకుండా అసలు మీకు బస్ పాసెస్ ఏ బస్సులో ఎక్కడికి వెళ్ళగలిగే ఒక ఉచితమైన పరిస్థితుల మటుకు నేను తీసుకొస్తాను మీకు. అది మీకు ఎలా ఉండాలి అంటే మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళేది పట్టే ఉండకూడదు. మీకు జస్ట్ స్టూడెంట్ కార్డు చూపించి ఇఫ్ యూ కుడ్ రీడ్ ఇట్, ఎవరు నో చెప్పకూడదు. ఒకవేళ ట్రైన్స్లో ఎక్కాలంటే విల్ మేక్ షూర్ విల్ స్పీక్ టు సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే అథారిటీస్, మనం మాట్లాడుకొని విల్ పే. ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, మేము వాళ్ళు పే చేస్తాం. ముందు ట్రావెల్ ఒకటి కట్ డౌన్ చేయాలి. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కాలేజీలు సముదాయాల దగ్గర మెస్సులు పెట్టిస్తారు, క్వాలిటీ ఫుడ్. ఎందుకంటే మీరు ఆకలితో ఉన్న కడుపు అలాగే మనకి న్యూట్రిషన్ లేని తిండి తింటే మీరు ఏం చదవగలరు. చదువుతున్నప్పుడు
ఒక పేపర్ మీద, ఒక తెల్ల పేపర్ మీద ఒక నింపాలి అంటే ఇక్కడ నుదుటి రక్త బొట్లు కారుతాయండి, ఒక రైటర్ చెప్తారు. అలాగే మీరు ఒక ఏదో మొదలం జరగాలి అంటే లాట్ ఆఫ్ కెమికల్ చేంజెస్ విల్ హ్యాపెన్ ఇన్ ద బాడీ. డ్రై అయిపోతాయి కెమికల్స్, దానికోసం తగ్గ న్యూట్రిషన్ ఫుడ్. ముఖ్యంగా కాలేజెస్ దగ్గర వీళ్ళు అన్నా క్యాంటీన్ కథలు చెప్తా ఉన్నారు, మంచిదే ఇవ్వండి, నా సంతోషం. కాకపోతే విద్యార్థులకు సంబంధించి ఐ మేక్ షూర్ దెర్ విల్ బి ఫ్రీ క్యాంటీన్స్ అవైలబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విత్ క్వాలిటీ ఫుడ్. నేను గవర్నమెంట్ రాగానే చేయగలిగేది, ముందు మీకు ట్రావెల్ ఫ్రీ చేస్తాను, 2 ఐ విల్ మేక్ షూర్ ఐ గెట్ యూ ద రైట్ క్యాంటీన్స్ విత్ న్యూట్రిషియస్ ఫుడ్. ఈ 2 చేస్తాను. మూడోది ఫీజులు ఒకటి మటుకు ఎలా కట్టాలి, ఎంతమందికి చెయ్యాలనేది మటుకు దాని మీద కొంచెం అవగాహన చేసి మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఈ 2 మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది, అందుకే నేను స్ఫుటంగా చెప్పగలను. కానీ ఎడ్యుకేషన్కి అసలు మీరు డబ్బులు లేకుండా ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి పర్టికులర్ టెస్టులు పాస్ అయితే అసలు దాని విధి విధానాలు ఎలా అనేది మేబీ ఐ లెట్ యు నో ఇన్ అనదర్ 15 days. దట్స్ ఆల్ ఐ కెన్ సే. మీకు ఈ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ లెట్ మీ కమ్అట్ విత్ అ ప్రాపర్ ప్లాన్. అలాగే నా దగ్గరికి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, మీకు యుద్ధం వస్తుంది 2 ఏళ్ల ముందు ఎలా తెలుసు అని ఆళ్ళగడ్డ సభలో అన్నారు. అలాగే మీరు కడప అంటే కేవలం ఒక కుటుంబం అన్నట్టు చిత్రీకరిస్తున్నారు, అక్కడ వేల మంది యువతున్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తారు. అధికారం ప్రతిపక్షాలు వీరికి ఓటుకి 10,000 పంచుతా ఉన్నారు, మరి మీ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది. రాయలసీమ రాజకీయాలు జనసేన పార్టీని నిజమైన కొత్తదనం యువరక్తాన్ని వారసత్వ రాజకీయాన్ని ధీటికి ఎలా తీసుకురాగలం, ఇలాంటి ఒక 4-5 ఉన్నాయి. యుద్ధం ఎలా వస్తుంది 2 ఏళ్ల ముందే తెలుసు అంటే నాకేం తెలుసు, నేను వింటానండి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుకుంటా. బేసిక్ అది చాలా మంది లేమన్ బ్రదర్స్ తాలూకు ఎకనామిక్ కొలాప్స్ ఉంది, ఫైనాన్షియల్ కొలాప్స్ ఉంది అనేది చాలా ముందు నుంచి చెప్పేవాడు. అలాగే ఈ పరిస్థితులు మన దేశం ఎదురు రాబోతుంది అనడానికి ముఖ్యంగా చాలా మంది పొలిటికల్ సర్కిల్స్ లో మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ బయటికి రాదే, మీరు చదవాలి. ఫస్ట్ నేను ఇంటర్నెట్లో చదివాను అన్ని. అని ఎందుకు ఉంటుందంటే మేబీ సమ్మన్ వాంటెడ్ డిక్లేర్, కొంత ఇంటెలిజెన్స్ టిప్ హౌస్ ఉండొచ్చు, ఇవన్నీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు యుద్ధం రాబోతుందని చెప్పి. అందుకే చాలా మందికి తెలిసింది. ఒకసారి మీరు ఎక్కువ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి చదివితే చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ టైమ్స్ లో FT అని ఉంటుంది, ఫైనాన్షియల్ టైమ్స్ చదవండి, దాంట్లో ఏదో ఒక దాంట్లో అలా గార్డియన్ అని ఒక ఇంగ్లీష్ మన ఇంగ్లాండ్ పేపర్స్ ఉంటాయి. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఫ్యూచర్ సినారియోస్ కొంతమంది ఊహిస్తారు, ఈ పర్టికులర్ కండిషన్స్ జరగటం వల్ల ఇండియాకి ఎలక్షన్ల ముందు యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి. ఇట్ వాస్ అ ప్రిడిక్షన్. ఇది నా ప్రిడిక్షన్ కాదు, ఇది సమ్ పొలిటికల్ అబ్జర్వర్స్ తాలూకు ప్రిడిక్షన్. నేను దృష్టిలో పెట్టుకొని చెప్పాను, అంతేగాని నేను వాళ్ళు మాట్లాడుకుంటే విన్ని కాదు, ఇలా చెప్పిన వింద కాదు. కడప అంటే కేవలం కుటుంబం అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. కడప అంటే ఒక కుటుంబం చెప్పారు, ఒక 15-20 కుటుంబాలు కడప అంటే. ఒక కుటుంబం కాదు, చాలా మంది కొన్ని కుటుంబాలు గ్రామాలు ఇందో చెప్తున్నట్టుగా. ఇది మారాలి అంటే ఫస్ట్ మీకు గుండె ధైర్యం కావాలి. గుండె ధైర్యం అంటే కూర్చోబెట్టి ఆంధ్రకేసరిలాగా చొక్కా చించుకుని గుండు చూపించడం కాదు. అలా అయితే వీళ్ళు నిజంగా బాంబులు చంపేస్తారు మళ్ళీ. అలా ఎలాగైనా మీరు దేన్నైనా సరే ఆలోచనతో కొట్టగలరు. ఇంటలెక్ట్, mere muscle power is not enough. Intellect కెపాసిటీకి యూ నీడ్ అ వెరీ స్ట్రాంగ్ మజిల్ పవర్. మజిల్ పవర్ అంటే ఏదో కూర్చోబెట్టి ఒకరోజు అల్లరి చేసేయడం కాదు, ఒకరోజు నినాదాలు ఇవ్వడం కాదు. మీరు బలంగా ఒక ఆశయాన్ని తీసుకెళ్తున్నప్పుడు, మీకు అనుకూలంగా ఉన్నప్పుడే ఒక అడుగు ముందుకేయండి, అనుకూలంగా లేనప్పుడు 10 అడుగులు వెనక్కేయండి. కానీ ముందుకెళ్ళటం మటుకు మర్చిపోకండి. అందుకనే మీకు యోగి వేమన్ యూనివర్సిటీలో అవకతవకలు కానీ, ఇన్ని లక్షల మంది, దాదాపు 3 లక్షల మంది బయటికి వెళ్ళారు, కనీసం 50 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఇవన్నీ మాట్లాడటానికి ఎవరు లేరు. ఎమ్మెల్యే ఎంపీగా అయిపోయి నాకు ఎన్ని కాంట్రాక్ట్లు వచ్చినాయి, ఎన్ని వేల కోట్లు సంపాదించిన, ఎన్ని భూములు ఉన్నాయి, దీని మీద ఉన్న వాళ్ళకి ఇవన్నీ మాట్లాడాలంటే వీళ్ళ చైతన్యం రావాలి. నేను ఒక్కనే కూర్చొని ఇన్ని లక్షల మంది పని, ఇన్ని కోట్ల మంది పని నేను ఒక్కనే చేయడం అసాధ్యం. నేనేం చేయగలను, నాదైన స్థితిలో నేను చాలా బలంగా పనిచేయగలను. మీరు మార్పు, మీరు చైతన్యం వచ్చి నేను నిలబడి ఉంటాను మీకోసం. ఎందుకంటే అందరం కలిసి పోరాటం చేయాల్సి, నేను ఒక్కనే కలిసి పోరాటం చేసి కాదు.
అలాగే యూనివర్సిటీస్లో ఉండే ఈ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ ఐ మేక్ షూర్ విల్ బ్రింగ్ అవుట్ రైట్ పాలసీ టు కరెక్ట్ ఇట్. దట్స్ ఆల్ ఐ కెన్ ప్రామిస్ యూ యాజ్ ఆన్ టుడే. అలాగే టీడీపీ కానీ వైసీపీ కానీ ఓటుకి 10,000 అంటారు కదా, నా దగ్గర అంత డబ్బులు లేవు అసలు. అలాగే మీరు అలాగే వాళ్ళందరూ ఏంటంటారంటే ఓటుకు 10,000 వేస్తే మరి ఇద్దరు గెలవాలి కదా, మరి ఇద్దరు గెలవట్లా. లాస్ట్ టైం డబ్బులు పంచారంట, ఈసారి డబ్బులు పంచుతారంట, ఎవరో ఒక్కలే గెలుస్తారు అంటే ఒక ఖచ్చితంగా ఓడిపోతారు. ఈ ప్రాసెస్లో మనమే గెలుస్తాం, మనకి ఎవరు చెప్పగలరు? అందుకని ఇది నికోలస్ టాలబ్ అనే ఒక ఆయన బుక్ రాశారు, ది బ్లాక్ స్వాన్. అదేంటంటే ఆ బుక్లో బ్లాక్ స్వాన్ అంటే హంస తెల్లగా ఉంటుందని మనందరికీ తెలుసు. హంస అంటే ఇప్పుడు తెల్లగా ఉంటుంది, అలాగా సుతారంగా ఈత ఉంటుంది ఇట్లా. బట్ సమ్వన్ ఎప్పుడు హంస అనేది తెల్లగానే ఉంటుంది మనకి వచ్చిన. అలాంటిది ఆస్ట్రేలియా దేశంలో ఈవెన్ స్వాన్ అనేది హంస అనేది నలుపు రంగులో ఉంటుంది అని చెప్పగానే ఒకసారి పర్సెప్షన్ మారిపోయింది, హంస తాలూకు పర్సెప్షన్. అలాగా ఓటుతోనే డబ్బులు కొంటామనే పర్సెప్షన్ క్రియేట్ చేశారు. 10,000 ఇస్తేనే ప్రభుత్వాలు వస్తాయి ఒక ఓటుకి అనే ఒక అభిప్రాయం కలగజేశారు. ₹1 లేకుండా కూడా ప్రభుత్వం స్థాపించవచ్చు అని మనం బద్దలు కొట్టే వరకు ఇది ఎవరు మనం బద్దలు కొట్టి చూపిద్దాం అంతే. ఎందుకంటే మనకి నిజంగా మార్పు కావాలని కోరుకున్నప్పుడు నువ్వు ₹1,00,000 ఓటుకి జనం మారాలనుకున్నప్పుడు మారుతారు. నేను ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. కానీ నేనైతే పోరాటం చేయను, ఆపను. నేను ఒకటే నమ్ముతాను, శ్రీశ్రీది మహాప్రస్థానంలో ఇందాక మీ విద్యార్థులు ఒకళ్ళు ఇచ్చారు నాకు, పోరాటం చేస్తే పోయేదే ఉంది కదా బానిస సంఖ్యలు తప్ప. మీ అందరికీ బానిస సంఖ్యలను తెంపడానికి కోసం జనసేన ఉంది, భయాల్ని పోగొట్టడానికి జనసేన ఉంది, మీకు భరోసా ఇవ్వడానికి జనసేన ఉంది. మనస్ఫూర్తిగా తెలియకుండా సెలవు తీసుకున్నాను. జై హింద్.